దినవృత్తాంతములు 16వ అధ్యాయం 14వ వచనం. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి యందంతటా జరుగుచున్నవి. ఆయన తీర్పులు భూమి యందంతటా జరుగుచున్నవి. ఈ రోజుల్లో నిజంగా మనం ఆలోచిస్తే ప్రతిరోజు ఏదో ఒక దేశంలో భూకంపం, ప్రతిరోజు. అది అలాగే కాలంగాని కాలంలో భయంకరమైన తుఫాన్లు, అడవులు తగలబడటాలు, కరోనా లాంటి వైరస్లు మళ్ళా ప్రపంచాన్ని చుట్టుముట్టడాలు, దేశాలకి మధ్య యుద్ధాలు, ఇవన్నీ ఈ రోజుల్లో జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం న్యూస్లో. ఇలాంటి భయంకరమైన వాతావరణం ప్రపంచం అంతా కలిగి ఉంది. దానికి గల కారణం ఏంటంటే, దేవునికి ఆయన తీర్పులు భూమి యందంతటా ఎందుకు జరుగుతున్నవి? మానవాళి బాగులేదు. కనుక దేవుడు భయంకరమైనటువంటి కోపంతో ప్రపంచాన్ని తగలబెడుతున్నట్టు కనిపిస్తుంది మనకి ఈరోజు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 9వ వచనం. రాత్రివేళ నా ప్రాణము నిన్ను కోరుకుంటుంది దేవుడా. నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు దేవా, నీ జడ్జిమెంట్స్, నువ్వు శిక్షించే విధానం లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకొందురు. భయం లేకపోతే పిల్లలు ఎలాగైతే మనం చెప్పిన మాట వినరో, అలాగే దేవుని తీర్పులు జరగకపోతే భక్తి మార్గాన్న ప్రజలు నడుచుకోరు. ఎన్ని ఘోరాలు, ఎన్ని నేరాలు జరిగినా ఎవ్వరికి కూడా భయం లేదు. సుమారు 256 మంది ప్రయాణికులతో లండన్ వెళుతున్న విమానం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో కేవలం 5 నిమిషాలు టేకాఫ్ అయింది. పైకి లేస్తాడనమాట. పైకి లేచి 5 నిమిషాల్లో అక్కడున్న అంతస్తుల భవనాల మీద కూలిపోయింది విమానం. మండిపోయారు. మాంసపు ముద్దల్లా ఎర్రగా కాలిపోయి మండిపోయారు. ఎంతమంది? 256 చిల్లర. దేవుని పిల్లలారా, ఎందుకు ఇలాంటి ఘోరకళ్ళు జరుగుతున్నాయి? ఎందుకు ఇలాంటి పరిస్థితులు భూమి మీద నెలకొన్నాయి? చదువునైనా చివరి మాట వలన, నీ తీర్పులు లోకమునకు వచ్చినప్పుడు ఎందుకు అక్కడ చచ్చిపోయారు? ఎందుకు చచ్చిపోయారు? లోకాసు వార్త చదువుతుంది. లోకాసు వార్త 13వ అధ్యాయం సిలోయం అనే గోపురం గురించి చెప్తున్నాడు. లోకాసు వార్త 13వ అధ్యాయం 4వ వచనం. సిలోయం అనే పట్టణంలో గోపురం చాలా పెద్దది. అది పడిపోయింది, కూలిపోయింది. అది కూలిపోయినప్పుడు అక్కడున్న 18 మంది, అక్కడున్న అప్పటికి కూలిపోయే సమయానికి అక్కడికి వెళ్ళి దాని కింద పట్టి చచ్చిపోయిన వారి సంఖ్య 18 మంది చచ్చిపోయారు. దానికి యేసుప్రభు ఏమన్నాడంటే,
యెరూషలేములో కాపురమున్న వారందరికంటే యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? చచ్చిపోయిన వారు అపరాధులను మీరు తలస్తున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. కారు. మీరు మారు మనసు పొందని ఎడల ఎవరైనా మారు మనసు పొందకపోతే అలాగే చచ్చిపోతారు. దేవుని వాక్యం చెప్పబడిన తర్వాత మనసులో మార్చుకోకపోతే వాళ్ళు అలాగే చచ్చిపోతారు. సిలోయం అనే గోపురం కూలిపోయి 18 మంది చనిపోతే ఆ రోజు యేసుప్రభు అంటున్నాడు, యెరూషలేములో కాపురమున్న యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులని ఈ తలంచుచున్నారా? 18 మంది అందుకే ఇలా చచ్చిపోయారని మీరు అనుకుంటున్నారా? కారని కాదు. చావు ఎప్పుడొస్తుందో తెలీదు, కానీ జాగ్రత్తగా రావాలి. ఇండియాలో డాక్టరు, 2 పిల్లలు, భార్య లండన్ వెళ్తున్నాడు. అహ్మదాబాద్ నుంచి లేచింది ఫ్లైట్. అనేక మంది చచ్చిపోయారు కూలిపోగానే. ఇక్కడ డాక్టర్గా చేస్తూ రాజీనామా చేసి లండన్లో డాక్టర్ ఉద్యోగం కోసం వెళ్తున్నాడు. కానీ వాళ్ళు 10 నిమిషాల్లోనే మాడి బూడిదైపోయారు. ఆలోచించండి, ఎందుకు ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ జరుగుతున్నాయి? మారు మనసు పొందకపోతే వాళ్ళే పాపాత్ములని మీరు అనుకోకండి. కూలిపోయిన తర్వాత వాళ్ళు మాత్రమే పాపులు అనుకోకండి. మారు మనసు పొందని మనం కూడా పాపులమే. ఇలాంటి విషయాలు మనకు తెలిసినప్పుడు మనం జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, బహుభద్రత కలిగి ఉండాలి. ఏ క్షణాన్న చావు మనల్ని తీసుకెళ్తుందో తెలీదు. మనం బుద్ధిగా, జ్ఞానంగా, నమ్మకంగా, ఓర్పుతో, సహనంగా దేవునిలో జీవించాలి. దేవుని పనుల్లో మునిగిపోవాలి మనం, లేకపోతే మనం బ్రతికి బట్టకట్టలేము. దేవుని పిల్లలారా, అందుకే ఆయన తీర్పులు భూమి యందంతటా, మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 14వ వచనంలో ఆయన తీర్పులు భూమి యందంతటా జరుగుతున్నవి. ఒక దేశం అని కాదు, ఒక ప్రాంతం అని కాదు, ఒక దిక్కని కాదు. విశాల ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో వాళ్ళు చచ్చిపోతున్నారు. కారణం, తీర్పులు భూమి యందు జరుగుతున్నాయి. అందుకే భూమి ఏమవుతుందట? 30వ వచనంలో, అందులోనే 30వ వచనం చదివితే, భూజనులారా ఆయన సన్నిధిని వనకుడి, ఆయన సన్నిధిని వణుకుడి. అప్పుడు భూలోకము కదలకుండును, అప్పుడు భూలోకం కదలకుండా ఉంటుంది. అప్పుడు అది స్థిరపరచబడును. అప్పుడు అది కదలకుండా ఉంటుంది. ఏమన్నాడు? భూజనులారా ఆయన సన్నిధిని వనకుడి, వణుకుడి, అప్పుడు భూలోకము కదలకుండును, అప్పుడు భూలోకము కదలకుండును, అప్పుడు అది అప్పుడు అది స్థిరపరచబడును. భూమి యందు దేవుని తీర్పులు జరుగుతున్నాయి. ఆయన సన్నిధిని క్రైస్తవులారా మీరు వణకరా? హిందువులు ఉన్నారనుకోండి, ఇస్లాం వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎలాగా దేవుణ్ణి నమ్మరు. మీరు దేవుణ్ణి నమ్మారు, బైబిల్ చేతపట్టుకొని ఉన్నారు. మీరు బైబిల్లో రాయబడినవి ఏవీ పట్టించుకోకుండా, పర్వాలేదు మేము ఉంటాం, మేము జాగ్రత్తగా ఉంటాం, నేను ఈ దేశం మాని మరో దేశం వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసుకుంటాను, నేను ఈ దేశం వదిలి మరో దేశం వెళ్ళి వ్యాపారం చేసుకుంటాను అని అనుకునే వాళ్ళందరూ మిద్దెలు మేడలు కట్టుకోవాలనే దురాశతో ఉన్న ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళుతూ ఉంటారు. దేవుని గురించి ఆలోచించేవారు ఎవరూ కనపడడం లేదు. భయభక్తులు కలిగి ఉన్నవారు ఎవరూ భూలోకంలో దేవునికి కనిపించలేదు. మరి భయం, భక్తి దేవుని మీద లేకపోతే దేవుడు ఊరుకుంటాడని మీరు అనుకుంటున్నారా? నీకు కావలసినవన్నీ ప్రకృతిలో పెట్టాడు. పళ్ళు, కాయలు, ఆకుకూరలు, గొర్రెలు, మేకలు, కోళ్ళు, పక్షులు, ఇవన్నీ మీరు తినడానికి మహాసముద్రం నిండా చేపలే. ఎవరి కోసం అవన్నీ చేశాడు అనుకున్నారు? అన్నీ మన కోసమే చేశాడు. అన్నిటినీ తింటున్నాం మనం, అన్నిటినీ తింటున్నాం. ఇన్ని తింటా మనం దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉన్నామా?
అయ్యో దేవుడు మా కోసం ఇన్ని చేశాడా, ఇంత చేశాడా దేవుడు అని ఎప్పుడైనా మీరు అనుకుంటున్నారా? తినేటప్పుడు కానీ, కొనేటప్పుడు కానీ, మార్కెట్లోకి వెళ్ళినప్పుడు కానీ మీరు అనుకుంటున్నారా? మనం అనుకోండి. మనం అనుకునే కాయగూరలు తెచ్చావా లేదా, మాంసం కొన్నావా లేదా, చేపలు తెచ్చావా లేదా, వండుకొని బాగా తిన్నావా లేదా, ఇవే కదండి మన ఆలోచనలు ఎప్పుడూను. మన ఆలోచనలు ఎప్పుడు అలాంటివే. అంటే అందుకంటున్నాడు దేవుడు ఏమని, భూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. అప్పుడు భూలోకము కదలదు, లేకపోతే కదులుతుంది. అది ఎక్కడ పడితే అక్కడే కదులుతుంది. చచ్చిపోతున్నారు జనాలు, కూలిపోయి ఇల్లులు, భూకంపాలు వచ్చి ఇల్లులు కూలిపోయి చచ్చిపోతున్నారు జనాలు. వరదలు వచ్చి ఇల్లు కొట్టుకుని పోతే ఎంతోమంది కొట్టుకుపోయి చచ్చిపోతున్నారు. ఈ రోజుల్లో మనం ప్రతిరోజు వింటున్న వార్తలు అయ్యే కదండి, ప్రతిరోజు. మరి ఎప్పుడు మనం మారుతాం? భూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి, అప్పుడు భూలోకము కదలకుండును, అప్పుడది స్థిరపరచబడును, అప్పుడది స్థిరపరచబడును. కీర్తన గ్రంథము 96వ అధ్యాయం 10వ వచనం. కీర్తనల గ్రంథము 96వ అధ్యాయం 10వ వచనం. యెహోవా తండ్రి అయిన దేవుడు భూలోకమును రాజ్యము చేయుచున్నాడు. లోకము కదలకుండా స్థిరపరచబడుతుంది ఎప్పుడు? యెహోవా రాజ్యం చేసినప్పుడు. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. అన్యాయము అక్రమాలతో నిండిపోతే ఆయనేం దీన్ని పరిపాలిస్తాడు? భూలోకాన్ని చిత్రవత చేస్తాడు, భూలోకాన్ని అతాకుతలం చేస్తాడు. ఆయన దయ వలన, ఆయన కృప వలన భూమి మీద మనం ప్రతిదినము తింటూ, మన పనులు మనం చేసుకుంటూ, ప్రతి రాత్రి మంచం మీద సేద తీర్చుకొని సుఖమైన నిద్రలోకి వెళ్ళి తెల్లవారే లేస్తామే. మరి ఇలా జరగడానికి కారణం దేవుడు కాదా? నిన్ను కాపాడేది దేవుడు కాదా? ప్రమాదం ఏది చెప్పిరాదు. పరిగెత్తుకుని వెళ్తుందట అహ్మదాబాద్లో లండన్ ఫ్లైట్ ఎక్కడానికి. ఈలోగా ఫ్లైట్ టేకాఫ్ అయిపోయింది, అంటే బయలుదేరిపోయింది. అప్పుడు ఆవిడ అంటుందట, అమ్మా నాకు క్యాన్సల్ అవటమే, నేను ఆలస్యం అవటమే మంచిదైంది, నేను ఆ విమానంలో ఉంటే కాలిపోయి బూడిదైపోయేదాన్ని అని చెప్పుకుంటుంది. ఆమె 256 చిల్లర అందులో అందులో ఒక్కడు మాత్రమే సీటుతో పాటు లేచిపోయాడు. ఫ్లైట్లో తన సీట్లో ఉన్నాడు, ఆ సీటు ఎగిరిపోయిందట, ఆ సీటుతో పాటు లేచిపోయి బతికిపోయాడు. చూసారా, చావు అనేది వస్తే అది ఏ రూపంలో వస్తుందో, ఎలా వస్తుందో, ఎలా మనలో వేటాడుతుందో మనకు తెలియదండి. మనం ఏ క్షణాన్నైనా కళ్ళు మూయొచ్చు. ఆ కళ్ళు మూతకు ముందు దేవుణ్ణి సేవిస్తున్నావా? చదువునైనా ఏముంది కీర్తనల గ్రంథంలో 10వ అధ్యాయం 96వ అధ్యాయం 10వ వచనం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. అయితే ఆయనకు లోబడి ఉన్నారా ప్రజలందరూ తండ్రి అయిన దేవునికి లోబడి ఉంటే ఆయన రాజ్యం చేస్తాడు, ఆయన పరిపాలిస్తాడు. ఆయన రాజ్యం చేస్తే లోకము కదలకుండా స్థిరపరచబడును. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్యజనుల్లో ప్రకటించండి. అన్యజనులకు ప్రకటించండి ఈ వార్తని. వాళ్ళందరూ మారాలి, అందరూ దేవుని ఎదుగు రావాలి, అందరూ దేవుణ్ణి తెలుసుకోవాలి, హృదయపూర్వకంగా ఆయన స్వీకరించాలి. ప్రతిరోజు ఆయనకు ప్రార్థన చేస్తూ, తండ్రి నేను నీకు ఇష్టమైన బిడ్డగా బ్రతకాలని కోరుకుంటున్నాను, నాకు మార్గం సరళం చేయి తండ్రి అని అడుగు. నీకు ఈ ముందు
దేవుని కోసం నీ కోసం బ్రతుకుతాను తండ్రి, అన్ని విషయాల్లో నీ కోసం బ్రతుకుతాను, నా విషయంలో మీరు ఆలోచించండి తండ్రి అంటే దేవుడు నీ మనవి ఆలకిస్తాడు. ఆయన కొరకు నువ్వు ఏమీ చేయకుండా నీ అవసరత రాగానే, ఆపద రాగానే, దేవుడా నాకు ఇప్పుడు ఇలాగ అయిపోయింది, నా భార్యని కాపాడు, నా పిల్లల్ని కాపాడు, నన్ను కాపాడు అంటారు. నీకు ఆపద వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తే దేవుడు వినడు. నీకు ఏ ఆపద లేనప్పుడు నువ్వు దేవుని కొరకు బ్రతికితే, ఆ బ్రతికిన ఆ కాలంలో దేవుడిని నువ్వు అడిగితే దేవుడికి ఏదైనా చేస్తాడు. మర్చిపోకండి, దేవుని కొరకు బ్రతికే కాలంలో నువ్వు దేవుణ్ణి ఏం అడిగినా దేవుడు నీకు ఎందుకు ఇవ్వడు? మన మీద ఆయన మనస్సంతో పెట్టుకున్నాడు, మనం కావాలని ఆయన కోరుకుంటున్నాడు. మన ఇష్టమే అతనికి ఇష్టంగా ఉంది కనుక మనకి ఏమి లోటు చేశాడు ఈరోజు ప్రకృతిలో. ఆక్సిజన్ కొంతకాలానికి దొరకదట. 2030 నాటికి 2025 కదా ఇప్పుడు, ఇంకొక 5 ఏళ్లలో ప్రపంచంలో ప్రాణవాయువు ఉండదంటున్నారు. ప్రాణవాయువు అంటే ఆక్సిజన్. ఇప్పుడు మనం ఎలా పీల్చుకొని చక్కగా ఉన్నాం, కావలసినంత ఆక్సిజన్ వస్తుంది. కరోనా వచ్చిన రోజుల్లో ఆక్సిజన్ లేక కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. సిలిండర్లు తీసుకొచ్చి, ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయి కదా, అవి తీసుకొచ్చి ముఖానికి తగిలించాలి, ఎందుకంటే వాళ్ళకి ఆక్సిజన్ లేదు. మరి కదల్చబడదా నేల? కుదురుబాటుగా ఉంటుందా నేల? ఉండదు. ఎందుకంటే ప్రకృతి తట్టుకోలేకపోతున్న మనుషుల పాపాలని. ఈ ప్రకృతి మనం చేసే నేరాలు ఘోరాలని చూసి తట్టుకోలేకపోతుంది, బాధపడుతుంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశము, మహాకాశము, భూమండలము, మనుషులు చేసే అక్రమాలకు అవి తట్టుకోలేకపోతున్నాయి. ప్రకృతి ప్రకృతి తన ధర్మాన్ని విడిచిపెట్టింది. ఇప్పుడు గుత్తాధిపత్యం కోసం, లాభాల కోసం దేశాన్ని అతాకుతలం చేస్తున్నారు డబ్బున్న వాళ్ళు. లేనిపోయిన ఫ్యాక్టరీలన్నీ పెట్టి విష పదార్థాలను విడిచిపెడుతున్నారు గాలిలోకి. ఆ ఫ్యాక్టరీ నుంచి విడుదలయ్యే విషవాయువులు కానీ, విషపు నీరు కానీ, వేస్ట్ కానీ వాళ్ళు ఎందులోకి వదులుతున్నారు? భూమి మీదకి వదులుతున్నారు. అది భూమిలోకి ఇంకిపోతున్నాయి, లేదా పక్కన ఉన్న కాలువల్లో నదుల్లో కలిసిపోతున్నాయి. మరి అవి కానీ మనం తాగితే మనం బ్రతుకుతామా? ఎముకలు జబ్బు వస్తుంది, ఎముకలు డ్యామేజ్ అయిపోతాయి. అలాంటి నీరు తాగితే ఎముకలు డ్యామేజ్ అవుతాయి. అప్పుడు మనం నిలబడలేము, వంగోవాలి, నడులు తిన్నగా నిలబడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని పిల్లలారా. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి భయంకరమైన వాతావరణంలో మనం అంతా ఇప్పుడు ప్రపంచంలో బ్రతుకుతున్నాం. చాలా భయంకరమైన స్థితిలో. ఇజ్రాయెల్ హమాస్, ఇజ్రాయెల్ టర్కీ, ఇజ్రాయెల్ సౌదీ, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాలు జరుగుతున్నాయండి. అలాగే యుక్రెయిన్ రష్యా యుద్ధం చేసుకుంటున్నాయి. 3 ఏళ్ళు అయిపోయింది యుద్ధం ప్రారంభించి. పాకిస్తాన్, ఇండియా, మనకి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతుంది. అన్ని దేశాలు కొట్టుకుంటున్నాయా, చంపుకుంటున్నాయా? శాంతి లేదండి, సమాధానం లేదు. ఏ క్షణాన్ని ఎవరి వలన ఎలాంటి ముప్పు మనకు వాటిల్తుందో మనం తెలుసుకోలేము. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉంటేనే బ్రతుకు, ఉంటేనే నిత్యజీవం. యేసుని నమ్ముతూ, యేసులో మనం బ్రతుకుతూ, ఆయనతో సహవాసం చేస్తూ మనం ముందుకు సాగాలే తప్ప మనంగా ఏమీ సాధించలేము. ఓకేనాయనా? దేవుడు మిమ్మల్ని దీవించుగాక.